హలో అండి, నమస్తే. నేను మీ శివాని. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అండి. సంక్రాంతి రోజు వ్లాగ్ తీసి అయితే పెట్టేసాను. చూసేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు ఉదయం లేసి తడిబట్టలాగా పెట్టుకుని బయట అది ఉడుచుకుని ముగ్గులు అవన్నీ పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్నానం వచ్చేసి కలగూర, ఇంకా పరవాన్నం, అప్పాలు, పాలకాయలు అవన్నీ చేయాలంటండి. పాలకాయలు అయితే చేయడానికి నేను ఇప్పుడు వరిపిండి తీసుకున్నాను. బెల్లం వచ్చేసి పౌడర్ ఉంటుంది కదా, బెల్లం పౌడర్ తీసుకొని నీళ్ళు వేసి కలిపేసి కొన్ని నువ్వులు కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ వేసి అయితే కలిపేసాను. నేను బెల్లం అప్పాలకు కూడా వీటితోనే వేసానండి. అప్పాలు బెల్లం మరగబెట్టి పాకం బట్టి వరిపిండి అందులో కలిపి కూడా చేసుకుంటారు. కానీ నేనైతే ఇంక మొత్తం 2 పాలకాయలకి అప్పాలకి అయితే ఇది చేసేసాను. ఇంకా పాలకాయలకి అప్పాలకి అలాగే ఒకటే రకం అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా మేనగోళ్ళు బెల్లం అయితే తురుగుతుందండి. పరవానం చెయ్యాలి కదా అని చెప్పి ఆల్రెడీ ముందే రైస్ వేసిన వెంటనే స్నానం చేసి వండేసానండి రైసు. ఎందుకంటే పరవాన్నం అందులోనే తీద్దామని చెప్పి కొంచెం రైసు గ్యాస్ అయితే వెలిగించి రైస్ అయితే పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. కలకూర కూడా పొయ్యి మీద పెట్టేసి ఆల్రెడీ ఉడుకుతూ ఉంది కలకూర కూడా. ఇంతలోగా ఇవైతే రెడీ చేస్తున్నాము. పాలకాయలు అప్పాలు ఫస్ట్ టైం అండి, ఎప్పుడు పెట్టలేదు మూలన కట్ట. నేను ఇదివరకు వేరేలా చేసేదాన్ని, కానీ మా తోటగాళ్ళకి అన్నీ వివరంగా చెప్పింది ఎలా చేయాలా ఏంటని చెప్పి. ఇంకా అవన్నీ అయితే చేసుకున్నాను. కలకూర అంటే ఇంకా కరపెండలం, అరటికాయ, ఇంకా ఇంకేమంటారు గుమ్మడికాయ, ఇంకా కందులు అవన్నీ అయితే వేసి మంచిగా అయితే కలగూర అయితే వండేసానండి. కలగూరకి చారు కూడా కొంచెం పెట్టాను. అన్ని రకాల కూరగాయలు వేసి 2-3 రకాల కూరగాయలు వేసి కూడా చారు అయితే పెట్టాను. ఇంకా ఫైనల్గా లాస్ట్లో అప్పాలని ఇంకా పాలకాయలు అవన్నీ అయితే చేసుకున్నామండి. అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి దేవుడి మళ్ళీ ఏం పెట్టాలి అవన్నీ అయితే ఇక్కడ చెప్తున్నాను. ఇది వచ్చేసి పానకం, మా ఇంటి దేవుడు సింహాద్రప్పను కదా పానకం. ఇవి 5 పేరెంటాలకి ఇవ్వడానికి ఏమేమి వేసాను చెప్పరా. ఇందులో అరటిపళ్ళు, పసుపు తాడు, కొబ్బరి కూరు, రేగిపళ్ళు, సరుడి, వడపప్పు, చిలకడదుంప, చిల్లర, ఇంకా జీడిపండు, బెల్లం 3 వేసి కొబ్బరి కూర ఉంది. అంతా అన్నిటికి పెట్టాలి కదా అని మళ్ళీ ఉంచాను సపరేట్గా. ఇవేమో గొబ్బెమ్మలు ముగ్గులు పెట్టుకుంటారు కదా, ఇప్పుడైతే చేస్తున్నామా. పేడ ఇప్పుడే దొరికింది, అందుకే గొబ్బెమ్మలు ఇప్పుడే చేసుకున్నాం. ఇవైతే అన్నీ రెడీ చేసాం. వంటలు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఏమి వండారంటే పెసరపప్పు వండాను, కొంచెం ఉప్పు వేసి ముద్దపప్పు కింద. చారు అన్ని రకాల కొన్ని వెజిటేబుల్స్ వేసి చారు పెట్టాను. కలకూర వండాను. ఇంకా ఏమంటారు పాలకాయలు, ఇంకా అప్పాలు చేసాను. రైస్, ఇంకా పరమాన్నం అయితే చేసాను దేవుడికి. ఇవన్నీ అయితే పెట్టాలి ఇప్పుడు. అవన్నీ పెట్టాక మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. మా అత్త గొబ్బెమ్మలు చేస్తుంది. ఓకే పెడతాప్పుడు ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపను దేవుడి ఫోటోలో క్లీన్ చేసి మంచిగా రెడీ చేసి పెట్టుకోమని దీపమాది పెట్టుకోమన్నాను. ఇంకా ఆవిడ దీపమాదే పెట్టేసుకుంటుంది. మా అమ్మాయి వచ్చేసి ముగ్గులు అవన్నీ నైటే పెట్టుకున్నామండి. గొబ్బెమ్మలకు పేడ ఎక్కువ దొరకలేదు. పక్కింటి ఆంటీ పొద్దురిస్తే కొంచెం ఇప్పుడే గొబ్బెమ్మలు అయితే రెడీ చేసి పెట్టుకొని ఇంకా చెరుకు, రేగిపళ్ళు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ అయితే వేసి పెట్టుకున్నాం. ఇంకా బయట కూడా గొబ్బెలు అవన్నీ పెట్టి రెడీ అయితే చేసేసారు. మా మేనగోళ్ళు అయితే రెడీ చేసింది బయట. ఇంకా లోపల పూజకి సంబంధించినవన్నీ ఏర్పాటు అయితే చేస్తున్నాను నేను దేవుడి గదిలో. మా వదిన కూడా వచ్చింది కదా, మా వదిన కూడా అయితే హెల్ప్ చేస్తుంది. వంటకి అన్నీ అయిపోయినాయి. ఇంకా పెద్దలకి ఏమేమి పెట్టాలో అవన్నీ అయితే పెట్టేస్తున్నాము. దేవుడి పైన దీపం అది మా అమ్మాయి పెట్టేసుకుంది. ఇంకా కిందన 5 ఆకులు ఇచ్చి 5 ఆకుల్లో అన్నీ వండినవన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసి బట్టలు పెడతాం కదండి పెద్దలకి, పెద్దల బట్టలు, ఇంకా మా బట్టలు కూడా మూలన కొత్త బట్టలు పెట్టాలి కదా, కొత్త బట్టలు అవన్నీ పెట్టి మంచిగా అయితే పూజ అది చేసుకున్నాము. ఇంకా తాంబూలాలకి 5 పేరెంటాలను కూడా పిలవాలండి. పిలిచి ఆ తాంబూలం కూడా ఇవ్వాలంట. ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత మా ఆయన వచ్చి దీపం అయితే వెలిగించి, ఎప్పుడు మా ఆయన చేతి వెలిగిస్తామండి. దీపం వెలిగించి కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా పెద్దలకి నైవేద్యం పెట్టాలి కదా. ఒక ప్లేట్లో సపరేట్గా మళ్ళీ 5 ఆకుల్లోవి కొంచెం కొంచెంగా వేసుకొని వెళ్ళి మళ్ళీ బయట అయితే పెట్టారండి మా ఆయన వచ్చేసి. మేమైతే సంక్రాంతి ఈ విధంగా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. శ్రీకాకుళం వారు అయితే ఎక్కువ ఇలాగే జరుపుకుంటారంట. ఇంకా మా తోటకాల పూజ కూడా అయిపోయింది అక్కడ. ఇక్కడ వచ్చేసి బొగ్గులు అయితే రాజేస్తున్నాము. మంచిగా ధూపం వేయాలండి, ఇంటి నిండా ధూపం వేయాలి. దేవుళ్ళకి మొత్తం ధూపం అయితే వేసేసి తలుపులు అయితే డోర్ పెట్టేసి నైవేద్యాలు పెట్టిన తర్వాత మనమైతే బయటికి వెళ్ళిపోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లోపలికి వచ్చి మరి ఆ ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి
మిద్దె పైన పెట్టాలి అంటే మేడ పైన పెట్టాలి. మేము మేడ ఎక్కలేదు, రేకుల పైన మా ఆయన అయితే పెట్టేసాడండి. ఇక్కడ ధూపము ఒక్కొక్క గదిలో కూడా వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఎందుకంటే చీడపీడలు ఎన్నో ఉంటే పోతాయి అని చెప్పి ధూపం అయితే వేసే ఉన్నాం. వండుకున్నవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా జంతికలు, గులాబీ పువ్వులు అవన్నీ వండాను కదా, అవన్నీ కూడా అయితే పెట్టాను దేవుడి మూలన. అరటికాయ, అరటిపళ్ళు, కొబ్బరికాయ అవన్నీ కూడా కొట్టాను. ఇక్కడ వచ్చేసి అందరిని పిలవడానికి పసుపు బొట్టకాయ 5 కావాలని చెప్పారు, కానీ 5 లేరు, ప్రస్తుతానికి 4 ఉన్నారు అని చెప్పి ఆ ఆంటీ అన్నది పర్వాలేదు ఒకరికి 2 తాంబూలం కింద ఇచ్చి సరిపోద్దని చెప్పారు. ఇంకా వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకైతే మా పెద్దమ్మాయి కాళ్ళు అయితే కడిగిన తర్వాత అందరూ లోపలికైతే వచ్చి మంచిగా మొక్కుకున్నారు. వాళ్ళకి నేను 10 బొట్లు పెట్టి గంధం అది రాసి పువ్వులు అవి ఇచ్చి మంచిగా తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి ధూపం కూడా వేసారు. ఎందుకేంటనేది నాకు కూడా తెలియదు, మా తోటగాడు చెప్పింది, ఆమె ఎలా చేసింది వీడియో తీసి పెట్టింది నాకు. అలాగే చెయ్యాలక్క అని చెప్పింది. ఇంకా నేను కూడా అలాగే ఫాలో అయిపోయి అది చూసుకుంటూ అయితే చేసానండి. ఎప్పుడూ నేను ఈ విధంగా అయితే చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. మీలో ఎంతమంది ఎలా చేస్తారో నాకైతే చెప్పండి. 5 తాంబూలు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా ఆకలేస్తుంది, అన్నీ వండుకున్న తర్వాత తినేద్దామని చెప్పి అప్పటికి ఆల్రెడీ 1 గంట ఏమో అయిపోయింది. ఆకలేస్తుందని ఇంకా అందరం అయితే కూర్చున్నాం. మా అన్నయ్య రమ్మన్నా కానీ రాలేదు. ఇంకా మా వదిన పిల్లలే వచ్చారు, అన్నయ్య ఒక్కడే రావడం మానేసాడు. ఇంకా అందరు కలిసి అయితే కూర్చొని తిన్నాం. మా అమ్మ మా నాన్న మిస్ అయిపోయారు. మా ఫ్యామిలీలో ఇంకెవరు అందరూ కలిసి ఉండేటోళ్ళం, కానీ వాళ్ళు రాలేదు పాపం. గదిలోకి వచ్చేసారు నెల కట్టుకుంటాను. ఏం చేయాలంటే నెల కట్టుకుంటే చేతికన్నా కట్టేసుకుంటాం. ఒక పెద్దగా ఒకటి చిన్నగా చేశారు, అందుకే అక్క చేసింది. సంక్రాంతి రోజు మా ఇంటికి అయితే కొత్త అతిథులు కూడా వచ్చారు. చూడండి మంచిగా 2 పావురాలు అయితే వస్తున్నాయి, రోజు వస్తున్నాయండి. ఆ రోజు నుంచి రోజు వస్తూనే ఉన్నాయండి పావురాలు, ఏదో రూపంలో అలా ఏదో టైంలో వచ్చి అక్కడ వేసిన మేతనైతే తినేస్తూ వెళ్తూ ఉన్నాయండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయి, అలా బాల్కనీలోకి వెళ్ళిపోయింది, డోర్ వేసి ఉందా కానీ అయినా కానీ కిటికీలోంచి అయితే అలా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినది తినేసాయి. చూడండి కైట్లు అయితే ఎగరేసుకుంటున్నారా, పైకి ఎక్కడో ఉన్నాయి కైట్లు, కనిపిస్తలేదు కదా. ఇది మా డాబా పైన ఫ్రెండ్స్, చూడండి చెట్లు, ఎండాకాలం అయితే బాగుంటుంది చల్లగా. ఇక్కడైతే రీల్స్ చేస్తున్నారు పిల్లలు, కైట్లు అయితే ఎగరేసుకుంటున్నారు.
కైట్ గయ పాపం మాంజా పోద్ద భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. రెడీ అయిపోయిన తర్వాత మేడపైకి వెళ్ళి కైట్లు అవి ఎగరేసుకుందామని చెప్పి కైట్లు అవి తీసుకొని అయితే వెళ్ళారు. కొన్ని రీల్స్ అయితే చేశారు, కొన్ని పిక్స్ కూడా దిగారు. ఇంకా రెడీ అయ్యారంటే తప్పనిసరిగా ఫోటోలు అయితే దిగాలి. ఇంకా అవి ఒక స్వీట్ మెమరీ కింద ఉంటాయి కదండి మనం ఇప్పుడు చూసుకోవడానికి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి ఏడుపాయల తల్లి టెంపుల్కి వెళ్ళి చాలా రోజులు ఏంటండి వెళ్తే కొత్త సంవత్సరం కదా వెళ్దాం అనుకుని చెప్పి వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది అమ్మవారి దర్శనం. 2025లో ఇదే ఫస్ట్ టైం మకర సంక్రాంతి రోజు అయితే మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం. చూడండి, కాళ్ళు కడుక్కోవడం అంటే ఒక ఆట అంట. కాళ్ళు అయితే కడుక్కున్నారు 1 గంట. ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు గంటే కడుగు. అలా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. అక్కడ వీడియో తీయకూడదు, అంత తీయలేదు. ఇంక బయటకు వచ్చేసి దీపము అగరబత్తులు కొబ్బరికాయ అన్నీ కొట్టి మంచిగా అయితే నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారికి వచ్చిన చీరలు అమ్ముతారండి. ఇప్పుడు వెళ్ళినా నేనైతే చీరలు కొనుక్కుంటాను. అక్కడైతే ఒక చీర చూసాను, బాగుంది. నేను ఇంకా అలా చూస్తానున్నాను. మా ఆయనగారి అయితే ఒక చీర అయితే సెలెక్షన్ చేశారు, చాలా అయితే బాగుంది. అది 800 ఎంత చెప్తుంది అన్న రేటుకి కానీ తగ్గించని అంటుంది. మా ఆయనగారు 500కి అడిగారు, అయినా కానీ ఇవ్వనంటుంది. ఓన్లే చెప్పని వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఎందుకు అమ్మవారిది నచ్చింది చూడగానని చెప్పి ఇంక 700 పెట్టి అయితే ఆ శారీ అయితే తీసుకున్నామండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది. ఎల్లో వచ్చి పింక్ బార్డర్ వచ్చి పెద్ద అంచంతే మరీ పెద్దదిగా చిన్నదిగా వచ్చింది. ఇది బయట నుంచి అయితే తీసివ్వండి. జూమ్లో ఏడిపోయారు అమ్మవారు. అందరూ అయితే చూసి దండం పెట్టుకోండి. దగ్గర నుంచి తీయకూడదు. ఇంక వచ్చేసి ఇంకా చీర అయితే తీసేసుకున్నామండి. తీసుకొని అక్కడ ప్రసాదాలకి అయితే అడిగాం, కానీ ప్రసాదాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే జనాలు ఎవరు రాక ప్రసాదాలు కూడా అక్కడ ఏమి ఎక్కువ చేయలేదు, అయిపోయినవంట. చీర తీసుకొని అక్కడ మళ్ళీ కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ అయితే సాయంత్రం అయింది. ఇంకా అలా చీకటి అవుతుంది. బయలుదేరుకుంటూ ఇంటికి అయితే వచ్చేసామండి. తింటుంది పాప, ఆటలతో ఉన్నట్టుంది. అబ్బా కరెక్ట్ ఇవ్వండి, లైటింగ్ వచ్చింది. అంతేనండి. ఇంకా చీర మా చిన్న పాప కావాలన్నది, పోలేని ఆమెకి ఇచ్చేసాను. ఇంకా లంగావని కుట్టిద్దామని. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.